చంద్రబాబు నాయుడు గారు చాలా జాగ్రత్తగా చేస్తాడు. కాకపోతే దానికి మేము చెప్పా కదా ఇందాక, 1 సంవత్సరం టైం పట్టుద్ది. 2వ సంవత్సరం నుంచి డెఫినెట్గా గాడిలో పడతాం. ఎందుకంటే దీని అన్ని రిటర్న్స్ మొదలవుతుంది, ఆ ప్రోగ్రెసివ్గా ఉంటాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో కనిపించింది ఇదే. ఎక్కడ ప్రోగ్రెసివ్ థాట్స్ అనేది ఉండేది కాదు. మీకు అందరూ ఎన్నోసార్లు ప్రతిదీ కూడా రివర్స్ నిర్ణయాలు, ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అయితే రివర్స్ ఉంటుంది, లేదా డిస్ట్రక్షన్ వైపు ఉంటుంది. ఒక కన్సిస్టెన్సీ పాలసీ అనేది లేదు. చెప్పమానండి ఎవరినైనా సరే, ఇదిగో ఈ పాలసీలో కన్సిస్టెన్సీ ఉందని చెప్పానండి జగన్మోహన్ రెడ్డి గారిని. ఏ నిర్ణయం తీసుకుంటే ఎప్పుడు ఏం తీసుకుంటే నేను అదే చెప్తాను. ఇప్పుడు 3 రాజధానులు అన్నాడు, అది ఎవడన్నా కడుపు కన్నం తినేవాడు తీసుకున్న నిర్ణయమా? పారిపోరా? 5 సంవత్సరాలు రాజధాని లేకుండా చేసినాం. ఈరోజు అమరావతి క్రిస్టల్ క్లియర్గా ఉంది. దాంతో ఏమవుతుంది, ఎవరు ఎక్కడికి వెళ్ళాలో తెలుస్తుంది, ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలుస్తుంది. అందుకని నేను చెప్తాను, 1 సంవత్సరం తర్వాత ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే ఇది కేవలం మేమేం గొప్పగా చేసింది కాదు, ఒక రాజధాని, ఒక పాలసీ డెసిషన్. దీనివల్ల మేము రెక్కలు ఎరగదీసింది, రెక్కలు చించు, దాన్ని ఏమంటారు, కష్టపడ్డామని చెప్పం. ఒక బుద్ధి మంచిది అయితే పాలసీలు కరెక్ట్గా ఉంటాయి. ఒక రాజధాని, ఇక ఇప్పుడు తెలిసింది ఆంధ్రప్రదేశ్కి వస్తే ఎక్కడికి వెళ్ళాలి, అమరావతి. నువ్వు ఏదైనా పెట్టుబడి పెడతావు, అమరావతిలో పెడతాడు. ఏదైనా అక్కడ చేసేవాళ్ళు అక్కడ చేస్తారు. ఐటీ సంబంధించి వైజాగ్, ఇంకొకటి సంబంధించి ఇక్కడ అని చెప్తున్నా, ఇండస్ట్రీలకు సంబంధించి రాయలసీమ సైడు క్లియర్గా మా విజన్ ఉంది, మా పాలసీలు ఉన్నాయి. నువ్వు 5 సంవత్సరాలు ఏం చేసావు? ఇష్టం వచ్చినట్టు చేసేళ్ళకి ఎవడు ఎక్కడ పోయి పెట్టుబడి పెట్టాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. వచ్చిన వాళ్ళు పారిపోయారు, ఉన్నోళ్ళు కూడా పారిపోయారు, వచ్చిన వాళ్ళు కాదు. ఏదన్నా అంటే 50% అని అడుగుతుండ్రు. ఇదేం కర్మ? సో ఇలా వెంకటకృష్ణ గారు అలాంటివి ఉండవు. ఈ 50% అడగటాలు, లేకపోతే పాలసీ పారాలసిస్లో, పాలసీ స్టేట్మెంట్లో ఉండవు. ఖచ్చితంగా అమరావతి అంటే రాజధాని అంటే ఒకటే, పోలవరానికి కట్టుబడినము, దాని టైం లైన్స్ చెప్పినాము. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలా నిధులు తెచ్చుకోవాలో కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా సహకరిస్తుంది పోలవరానికి సంబంధించి. అదేవిధంగా అమరావతికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులే కాకుండా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా కూడా కొంత, అంటే ప్రైవేటు వ్యక్తులను కూడా డెవలప్మెంట్ అగ్రిమెంట్ టైప్ అంటారు, దాంట్లో కూడా ఎంకరేజ్ చేసేసి అది ఆ విధానము చేస్తాము. నేను మొత్తం మీద అయితే వెళ్ళగలుగుతాము అనే ఒక ధీమా. ఇప్పుడు ఒకటే నేను చెప్తున్నా, బుద్ధి మంచిది అయితే అది అంటారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బుద్ధి మంచిది కాకుండా సగం నాశనం చేసింది. ఇంకోటి ఏంటంటే ప్రజలు కూడా గమనించాల్సింది, మన రాష్ట్రానికి ఉన్నంటి వనరులు మీ అందరికీ చాలామంది తెలిసి ఉండొచ్చు కూడా, అయినా కూడా చెప్తున్నాను, ఏ రాష్ట్రానికి లేదు. దాదాపు 970 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. అన్నిటికి మించి మంచి మానవ వనరులు మనకున్నవి. స్పెండింగ్ కెపాసిటీ మనకి ఎక్కువ మిగతా రాష్ట్రాలతో పోలితే. యావరేజ్ని మిగతా రాష్ట్రాల్లో రూపాయి ఖర్చు పెడితే మన రాష్ట్రంలో రూపాయిన్నర ఖర్చు పెడతారు. సో ఈ నేపథ్యంలో ఈ జిఎస్టీ కూడా ఏమైందంటే లక్కీగా డెస్టినేషన్ ట్యాక్స్ అంటారు, అంటే కన్జంప్షన్ బేస్డ్ ట్యాక్స్, అంటే ఎక్కడ ఖర్చు ఎక్కువ పెడితే ఆ రాష్ట్రంలో ట్యాక్స్ ఎక్కువ వస్తుంది. మన రాష్ట్రంలో ఖర్చు పెట్టే నేచర్ ఎక్కువ, ఖర్చు పెట్టడానికి జనాభా ఎక్కువ. ఇవన్నీ కూడా ఏంటంటే మంచి ప్రోగ్రెసివ్ థాట్స్ తోటి ఒక కన్సిస్టెన్సీ పాలసీ ఉండటం వల్ల ఏంటంటే బయట నుంచి వెళ్ళిపోయిన జనాలు రాష్ట్రానికి వస్తారు, ఉన్న వాళ్ళు బయటికి పోకుండా ఉంటారు. తద్వారా ఏమవుతుంది, డెఫినెట్గా ఎవరు దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ మారిన తర్వాత ఒకసారిగా అక్కడ భూముల ధరలు కావచ్చు, ఇంకోటి కావచ్చు పెరిగినాయి, అందరు చూపట్టి మళ్ళింది. ఇప్పుడు హైదరాబాద్లో కొంత స్లంప్ వచ్చిందంటే దానికి కారణం ఏంటి? అక్కడ గవర్నమెంట్ మారడమే. చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మంగళగిరిలో కానీ తాడేపల్లిలో కానీ నేను ఎన్నికలకు ముందు ఒక ఫ్లాట్ కొనుక్కుందామని అడిగితే 3,500 4,000 రూపాయలు ఉన్నది ఎస్ఎఫ్టీ, ఏది కన్స్ట్రక్షన్ అయిపోయింది. అదే ఫ్లాట్స్ను మొన్న పోయి అడిగితే 6,000 రూపాయలు వెళ్ళిపోయింది. అంటే 2,000 రూపాయలు పెరిగింది, అంటే 50%. సంపద సృష్టించడం అంటే ఏంటి? ఎందుకు పెరిగింది ఆ 2,000 రూపాయలు? మరి ఒక మార్చిలో 4,000 రూపాయలు ఉన్న స్క్వేర్ ఫీట్ ఒక జూన్ 4 తర్వాత 6,000 రూపాయలు, అంటే 50% పెరిగింది.